వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేతలు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని ధ్వజమెత్తారు. టీడీపీ కక్షపూరిత పాలన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి ఏమి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. ఇదే 3,000 వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంట. అసలు ఎక్కడ డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తగలబెట్టేశారని కొత్తదేదో అందుకునేట్టున్నారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 పీటలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది. కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడు అంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. 1 జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, 2 మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, పాపలేసేద్దాం అనేటువంటి భావంతో ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలేరు. ఇది తెలుసుకోండి. ఈ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, వారిని ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రోజు తెరపైకి ఈ లిక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర. రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. దీనికి సంబంధించి మిథునకు సంబంధించి ఆయన ఎంపీ దాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టొచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈ రోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు. పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన అనుచరుల్ని, ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో, కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గించాలనుకుంటే అంతకన్నా